మనకు తెలుసు గతంలో మరి గత ప్రభుత్వ హయాంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు ఎయిర్ బస్సులే ఇక్కడ అనవసరం అని చెప్పి దగ్గర మరి 500 ఎకరాలు వెనక్కి తీసుకున్న పరిస్థితి మనం చూసాం. కానీ చంద్రబాబు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉండాలి, మరి ఉత్తరాంధ్ర ప్రజలందరి కలల సాకారం కావాలని మరి ఆయన ఈ రకంగా ముందు చూపుతో కేంద్రం సహాయంతో ఈ రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని మరి ఈ రకంగా ఫస్ట్ ఫ్లైట్ మరి ఎగరడానికి ఎంతో ఆనందంగా అందరూ కూడా అభివర్ణించారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఇక్కడి నుంచి మరి పెద్ద ఫ్లైట్ దేశ విదేశాల నుంచి మరి దగ్గర 50 దేశాల నుంచి ఫ్లైట్స్ ఇక్కడికి రానున్నాయని వినికిడి. మరి అంతర్జాతీయ విమానాశ్రయాలకి ధీటుగా మరి దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలకు ధీటుగా అదేవిధంగా సేమ్ ఇది కూడా అంతర్జాతీయ విమానాశ్రయంగా రానున్న రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకోకపోతుందని చెప్పి మరి దీనిలో ప్రశ్నించారు. మనం కూడా ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అయితే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక